ప్రియ తమ్ముడు, చెల్లి, పరిశుద్ధ గ్రంథాన్ని సుమారు 40 మంది రాశారు. పరిశుద్ధ గ్రంథాన్ని సుమారు 1600 సంవత్సరాలు రాశారు. పరిశుద్ధ గ్రంథంలో మొత్తం 66 పుస్తకాలున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన, నూతన నిబంధన 2 ఇమిడి ఉన్నవి. పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు, నూతన నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు కలిపి మొత్తం 66 పుస్తకాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. 66 పుస్తకాల్లో కలిపి 1189 అధ్యాయాలు ఉన్నాయి. చాప్టర్స్ 1189 ఉన్నాయి. వాటిలో పాత నిబంధనలో 929 అధ్యాయాలు, నూతన నిబంధనలో 260 అధ్యాయాలు ఉన్నాయి. 1189 అధ్యాయాల్లో కలిపి 31,102 వచనాలున్నాయి. పాత నిబంధనలో 23,214 వచనాలు, అట్లాగే నూతన నిబంధనలో 7,959 వచనాలు ఉన్నాయి. మొత్తం కలిపి 31,102 వచనాలు. పరిశుద్ధ గ్రంథంలో 3,294 క్వశ్చన్స్ ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో 6,468 కమాండ్మెంట్స్ ఉన్నాయి. సుమారు 8,000కు పైగా ప్రవచనాలున్నాయి. 1,260 వాగ్దానాలున్నాయి. పరిశుద్ధ గ్రంథము చాలా అద్భుతమైనది కదా. ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధ గ్రంథంలో అతి పెద్ద అధ్యాయము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము. అతి చిన్న అధ్యాయము కీర్తనల గ్రంథము 117వ అధ్యాయము. పెద్ద అధ్యాయము కీర్తనలు 119, చిన్న అధ్యాయము కీర్తనలు 117. అయితే 118వ కీర్తన మిడిల్ చాప్టర్ ఆఫ్ ద బైబుల్, పరిశుద్ధ గ్రంథానికి మధ్యనున్న అధ్యాయము కీర్తనల గ్రంథము 118, సామ్ 118. ఆశ్చర్యం ఏంటంటే, మిడిల్ సెంటెన్స్ ఆఫ్ ద బైబుల్ ఏంటంటే అది కూడా కీర్తనల గ్రంథం 118వ అధ్యాయంలోనే ఉంది. మిడిల్ సెంటెన్స్ ఆఫ్ ద బైబుల్ ఏంటంటే సామ్ 118:8.